తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన కొంతవరకు బాగానే ఉంది కానీ ఏదో చేస్తారు అనుకుంటున్నాం కానీ ఏమీ చేయడం లేదు. పేదవారికి అయితే ఏమి సహాయం చేయలేదు. ఎంతమంది పాపం గృహాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఎవరికి ఏ గృహాలు మాత్రం ఇవ్వట్లేదు. కిరాయిలు కట్టుకోలేక 30 సంవత్సరాలు బట్టి అసలు ఎన్ని బాధలు పడ్డాం. డైరెక్టర్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూడా కలిసాం మేము. కలిసినా కూడా ఆయన ఏమి సమాధానం లేదు. ఇస్తానమ్మా పర్వాలేదు మీకు ఏమీ మీరు భయపడదని కంపల్సరీగా అందరికీ వస్తాను, ఎవరికీ రావడం లేదు ఇల్లులు. ఆ ఇంటి కోసం ఎంత కోసం కళలు కంటున్నాం కానీ కళలు లేవు ఏమీ లేవు. కళలన్నీ నిరాశ అయిపోతున్నాయి. ఆయన ఎప్పుడు ఇస్తాడు, మేము ఎప్పుడు ఉంటాం ఆ ఇంట్లోనే. మాకు లేని ఉన్నోళ్ళకి కూడా ఉన్నవారికి కూడా ఇల్లులు ఇస్తున్నాడు. అసలు ఆ సొంత గృహాలు ఉన్న వాళ్ళకి 4-5 గృహాలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు ఇంటికి వచ్చి తనిఖీ చేసి ఎవరికి ఉంది ఎవరికి లేదని ఆయన వచ్చి మనుషులు పంపించి ఎవరికి ఉంది లేదని తనిఖీ చేసి ఇవ్వడం అయితే ఉండదు కదా. ఉన్నోళ్ళకి లేదు లేని మొత్తం ఉన్నోళ్ళకి కూడా అవే రూమ్లు వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంటింటికి వచ్చి ఆయన ఇలాగ ఎంక్వైరీ చేస్తే దాన్ని బట్టి ఉన్నదా లేదని అర్థమవుతుంది. అసలు ఆయనకి ఏం అర్థం లేదు. మధ్యలో ఉన్నోళ్ళు మాత్రం ఏం చేస్తున్నారో ఏమో ఆయన దగ్గరికి వెళ్తుందో లేదైతే మాకు తెలియదు. మాకు రావాలని ఆయన ఏదో మాకు ఇస్తారని మేము ఎంత ఆశపడుతుంది కానీ దేనికి కూడా దానికి రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు తిరుగుతున్నాం ఆఫీసులు అంటే తిరుగుతున్నాం, కాగితాలు పెట్టిస్తున్నాం, ఎంత ప్రయాసపడుతుంది. ఎక్కడ ఏ ప్రయాసం కూడా లేదు. మరి మే నెల 5వ తారీఖున వస్తాయన్నారు. మే నెల 5వ తారీఖున కూడా రాలేదు. ఆయన ఇస్తారని ఎదురు చూస్తున్నాం. ఏదో ఒక రోజు మా అదన్నీ అక్కడికి వెళ్తుంది, ఆయన మాకు సాయం చేస్తారు అనుకుంది కానీ ఏమీ సాయం లేదు. మరి కేసీఆర్ హయాంలో మీకు కేసీఆర్ కంటే ఏమీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అలాగే ఉంది, ఈ పరిపాలన వచ్చినా ఇలాగే ఉంది. పేద ఎక్కడెక్కడో రైతు బాధలు చేస్తున్నారు కానీ ఎవరికి ఉన్నాయా లేవో ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నారని కనీసం ముందుకొచ్చి ఆయన ఏది ఎంక్వైరీ చేయట్లేదు. ఆయన సీఎం అయిన వెంటనే ప్రజాభవన్లో మీ ఎవరైతే బాధలు వెళ్ళగక్కున్నా మేము చేస్తామని చెప్పేసి అన్నారు కదా, ఏమీ చేయలేదు. మరి ఎక్కడ చేస్తున్నారు లేదైతే మాకు తెలియదు. అయితే మా వరకు అయితే మాకు రాలేదు. మరి ఫ్రీ బస్ అది ఎలా? ఫ్రీ బస్ అయితే వస్తుంది ఖాళీ, అది ఒకటే మాకు. ఇంకే ఆడవాళ్ళకి కావాల్సింది ఆ ఫ్రీ బస్ ఒకటే. ఆయన కొంచెం మరి ఆడవాళ్ళకి 2500 వేస్తామన్నారు. మరి ఎన్నో ప్రార్థన ఏమి లేవు. సన్న బియ్యము ఫ్రీ. సన్న బియ్యం ఏంటేనా? ఆ సన్న బియ్యమేనా ఇది రేషన్ బియ్యము ఇది పాలిస్ కొట్టి ఆ బియ్యం ఇస్తున్నారు. మరి కరెంటు ఫ్రీయే, అదొకటి. ఆ రెండే, బస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ అంతే. మాకు ఒక ఇల్లు వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అది మరి కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏమైనా? ఏమంటే మనకు తెలియదు. మరి నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి వస్తారా? ఎవరికి ఓటేస్తారు? అప్పుడు నేను ప్రజలు నిర్ణయించాలి, మనం కాదు. మీరే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అప్పటికల్లా ఎవరికి మనం మంచి చేస్తారు వాళ్ళకి వేస్తాం.